నెక్స్ట్ మిగతా వార్తల్లో గ్రూప్ 1, 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలట. పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం. బ్యాక్లాగ్లను నివారించడమే లక్ష్యం. మరి మన గ్రూప్ 4 అభ్యర్థులు వాళ్ళు పాపం బ్యాక్లాగ్స్ లేకుండా చూడాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళ విషయంలో నిర్ణయం? సరే, ఏదేమైనా మీకు కనీసం ఆలోచన రావడం అన్నది మంచి విషయమే. బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచన. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు వస్తాయట. ఇగో రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అంటే పై నుంచి కిందికి, పెద్ద పెద్ద పోస్టుల దగ్గర నుంచి కింది పోస్టుల వరకు. గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగినాయి. గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17 నుంచి 18 తేదీల్లో పూర్తయినాయి. గ్రూప్ 2 పరీక్షలు ఇంకా జరగలే. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని కమిషన్ భావిస్తోంది. అంటే తొలుత గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాక గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ చేపట్టాలని, ఆ తర్వాతే గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రీలింక్విష్మెంట్ విధానం అమల్లో లేనందున మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నది. ఉన్నత కేటగిరీ పోస్టుల తర్వాత కింది కేటగిరీ పోస్టుల భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్లాగ్ను నివారించవచ్చని కమిషన్ భావిస్తోంది. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ 3 పెట్టిరనుకోండి, అందరూ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళంతా సెలెక్ట్ అయిపోతారు, మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ. తర్వాత గ్రూప్ 3 వచ్చిన ఆయనకి గ్రూప్ 2 వచ్చిందనుకోండి, మళ్ళీ రిజల్ట్ ఆ గ్రూప్ 2 వచ్చినప్పుడు ఏమైంది, ఆ గ్రూప్ 3లో సెలెక్ట్ అయిన ఆయన మళ్ళీ గ్రూప్ 2కి సెలెక్ట్ అయింది అనుకోండి, ఏ పోస్ట్కి వెళ్తాడు? గ్రూప్ 2కి వెళ్తాడు. మరి ఆ గ్రూప్ 3లో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నది ఆ పోస్ట్ ఏమైంది? వెనక్కి వెళ్ళిపోద్ది. అంటే అది ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది కదా, వెనక్కి వెళ్ళిపోద్ది, ఇంకా వేరే వాళ్ళకి అవకాశం రాదు. సో అదే గ్రూప్ 2ని ఫస్ట్ పెట్టి గ్రూప్ 3 తర్వాత పెడితే గ్రూప్ 2 సెలెక్ట్ అయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ఆయన గ్రూప్ 3కి రాడు, ఎందుకంటే గ్రూప్ 2 అనేది పెద్ద పోస్ట్ కాబట్టి. అట్లా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ రీలింక్విష్మెంట్ ఆప్షన్ అన్నది పాపం ఆ గురుకుల అభ్యర్థులు నెత్తినోరు మొత్తుకునేది గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. మరి పాపం వాళ్ళకి ఆనాడు చేసి ఉండాల్సి ఉండే కదా. 3000 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు అయిపోయినాయి కదా. ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు వచ్చే అవకాశం ఉందట. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ వేగవంతం చేసింది. ఫిబ్రవరిలోగా ప్రధాన పరీక్షల ఫలితాలు ప్రకటించాలి అన్న లక్ష్యంతో ఉన్నది. అనంతరం ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించబోతున్నది. మార్చి నాటికి గ్రూప్ 1 నియామక ప్రక్రియ ముగించాలి అని భావిస్తున్నది. ఆ తర్వాత గ్రూప్ 2 ఫలితాలు ప్రకటించి పోస్టుల భర్తీ చేపట్టబోతున్నది. అనంతరం గ్రూప్ 3 ఫలితాలు వస్తాయి. గ్రూప్ 3లో 1388 పోస్టుల భర్తీ కోసం నవంబర్ 17, 18 తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ త్వరలో ప్రారంభం కాబోతున్నది. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి గ్రూప్ పోస్టుల నియామకాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదట. సో ఎవరికైనా ఫిర్యాదుల స్వీకరణకు సలహాలకు కానీ ఒక సెల్ నెంబర్ ఇచ్చారు విజిలెన్స్ది, 9966700339. ఈ నెంబర్కి సమాచారం ఇవ్వాలట. లేదంటే మెయిల్ ఐడి ఉన్నది vigilance vigilance@tspsc.gov.in అట. ఇంకా టీఎస్పీఎస్సీ అని ఉందా, టీజీపీఎస్సీ లేదా? మెయిల్ మార్చలేదా? అది మార్చడానికి అవకాశం ఉండదా ఇట్లా? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో